హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తెలుగు పిల్ల. మళ్ళీ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి ఇంకా మళ్ళీ మొదలెట్టేసాయి. వర్షం ఏంటో కానీ కరెక్ట్గా ఈవినింగ్ టైంలోనే పడుతుంది. ఇంకా ఈవినింగ్ టైం అంటేనే మనకి స్నాక్స్ టైం. ఇంకా ఈ చల్లటి వెదర్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. నేనైతే ఇవాళ ఫస్ట్ టైం గోబీ మంచూరియన్ అయితే ట్రై చేస్తున్నాను. అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. గోబీ మంచూరియా చేయడానికి కార్న్ ఫ్లోర్ ఇంకా మైదా యూజ్ చేస్తారు, కానీ నా దగ్గర అయితే కార్న్ ఫ్లోర్ లేదు. నేను అందుకనే శనగపిండి అయితే శనగపిండి ఇంకా మైదా ఈ రెండు అయితే యూజ్ చేశాను. ఫస్ట్ అయితే దీన్ని కొద్దిసేపు అయితే హాట్ వాటర్ లో కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఎక్కువ బాయిల్ చేస్తే మెత్తగా. ఇంకా వీటిని అయితే ఆయిల్ లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా అయ్యేంత వరకు. అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని వెల్లుల్లి ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. నేను క్యాప్సికమ్ ఇంకా కొత్తిమీర కూడా వేసాను, ఇంకా మంచి టేస్ట్ రావడానికి. కొద్దిగా సాల్ట్ వేసుకొని టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత టమాటో సాస్ ఇంకా సోయా సాస్ కూడా వేసేసుకోవాలి. టమాటో సాస్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, బయటదైతే యూజ్ చేయలేదు. ఓన్లీ సోయా సాస్ మాత్రమే బయటది యూజ్ చేశాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకున్న వాటిని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ తర్వాత. టేస్ట్ అయితే చాలా బాగుంది, సేమ్ రెస్టారెంట్లో దొరికే దానిలోనే ఉంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగా నచ్చేస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసేయండి. Please do like, share, subscribe to It's Me Telugu Pilla.